హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళైతే ఒక మంచి హెల్తీ టిప్‌తో మేము ముందుకొచ్చేసాననమాట. సో, హెల్తీ టిప్ ఏంటో తెలుసా? మనకెంతగానో ఇష్టమైన హెయిర్‌కి సంబంధించిందనమాట. సో, దానికి కావాల్సిందల్లా ముందుగా మనకు ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు అంటాం కదా! సో, అవి దాంతోనే మనం ఇలా ఈ జెల్‌ని తయారు చేసేసుకోవచ్చనమాట. ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లోకి వాటర్ వేసి దాదాపు 10-12 గంటల వరకు సోక్ చేయాలి. సోక్ చేసేస్తే అందులో బాగా ఒమేగా 3 తర్వాత విటమిన్ ఇ ఉంటాయి. సో, అవన్నీ బాగా వస్తాయన్నమాట. తర్వాత బాగా సోక్ చేసేసి నానబెట్టిన అవిసె గింజలుంటాయి కదా! సో, వాటిని ఒక కప్పుకి 4 కప్పులు వాటరేసాను. నేను ఆల్రెడీ నానబెట్టిన వాటర్ ఉంటే అవే వేస్తున్నాననమాట. సో, ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ వేసేసి దాన్ని బాగా ఉడికించాలనమాట. సో, ఇలా బాగా చిక్కబడేంత వరకు ఉడకాలి. సో, అలా చిక్కబడితే ఏంటంటే మనకి అప్లై చేసుకోవడానికి కూడా చాలా బావుంటది. సో, బాగా చిక్కగా అయిందంక రెడీ అయిపోయి ఉంటుంది. అప్పుడు చెక్ చేసుకోవాలనమాట. ఇట్లా స్ట్రింగ్ లాగా వచ్చిందంటే సో, ఇది రెడీ అయిపోయినట్టు. సో, ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని అందులోకి ఇది కొంచెం చల్లార్చినాక 10-15 నిమిషాల తర్వాత ఆ క్లాత్‌లో అంతా వేసుకున్న అవిసె గింజలనంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలనమాట. సో, అలా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి జెల్లొచ్చేస్తుంది. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చేతనైనంత వరకే చేయాలనమాట. తర్వాత కొంచెం చల్లగైతే ఏంటంటే గట్టి పడిపోతది. అప్పుడు ఇలా చేయడానికి రాదనమాట. అందుకని కొంచెం గోరువెచ్చగున్నప్పుడే చేసేసేయాలి. సో, అలా చేసేసుకొని దాన్ని కంటైనర్‌లోకి చేంజ్ జేసుకోవాలనమాట. సో, ఇగ చూడండి ఒక్క బౌల్‌కి ఇంత వచ్చిందనమాట. సో, చాలా బాగా హెల్ప్ అవుతది. సో, నేను, మా బాబు అందరూ యూజ్ చేయొచ్చిది. సో, దానికి కొంచెం కొబ్బరి నూనె గూనా వేసి తలకి పూసుకుంటే చాలా స్మూత్‌గా చాలా బావుంటాయన్నమాట హెయిర్. సో, ఇది న్యాచురల్‌గా తయారు చేసుకుంటాం కాబట్టి డెఫినెట్‌గా ఎవరికైనా హెల్ప్ అవుతది. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి ఈ వీడియోని. సో, హోప్ మీ అందరూ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ. బాయ్.